అందరికీ నమస్కారం అండి. 6 నెలలకొకసారి తనంతట తానే రంగులు మార్చుకునే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే దైవంగా గణేశుడిని పూజించటం జరుగుతుంది. ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం మొదలుపెడుతున్నా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యను ఆరాధిస్తాము. ఆలయాల విషయానికి వచ్చినట్లయితే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలున్నాయి. అయితే తమిళనాడు నాగరకోయిల్ జిల్లా కేరళాపురంలో ఉన్న పార్వతీ తనయుడి ఆలయం మాత్రము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయం చూడటానికి చాలా చిన్నది. అయినా ఈ ఆలయంలో చాలా విశిష్టతలున్నాయి. ఈ ఆలయంలోని మూలవిరాట్ అయిన గణపయ్య 6 నెలలకొకసారి తన రంగు తానే మార్చుకుంటూ ఉంటాడు. ఉత్తరాయణ కాలము అంటే మార్చి నుంచి జూన్ వరకు నల్లటి రంగులో, దక్షిణాయన కాలం నుంచి అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవటము వినాయకుడి యొక్క మహత్యమని భక్తులు నమ్ముతుంటారు. ఈ అతిశయ వినాయగర్ ఆలయంలో ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయం ఆవరణలో ఒక మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న విషయము మనందరికీ తెలిసిందే. మిగిలిన చోట్ల నీటి మాటేమో కానీ ఈ ఆలయ ఆవరణలో ఉన్న బావిలో ఉన్న నీరు మాత్రము రంగులు మారుతూ ఉంటాయి. స్వామివారు రంగులు మార్చుకున్నట్లే బావిలో ఉన్న నీళ్లు కూడా రంగులు మార్చుకుంటూ ఉంటాయి. అయితే స్వామివారి రంగులకు బావిలో ఉన్న నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి. వినాయకుడు నల్లగా ఉన్నప్పుడు బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో బావిలో ఉన్న నీళ్లు నల్లగా ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరొక విచిత్రం ఏమిటంటే సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. కానీ దట్టమైన అడవులు ఉన్న కారణంగా తమిళ, కేరళ అరణ్య ప్రాంతాలకు మాత్రము ఈ ఋతుభేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతత హరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రము దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయము అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యానికి వచ్చినట్లయితే ఈ ఆలయము 12వ శతాబ్దం కాలం నాటిది. 1317 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, 2300 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉన్నదని చరిత్రకారులు చెప్తుంటారు. ఆ రోజుల్లో కేరళాపురం రాజు తీర్థయాత్రల కోసం రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ తన పరివారంతో కలిసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక వినాయక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించకపోతే ఎవరికైతే దొరుకుతుందో వారికే ఆ విగ్రహం చెందటం ధర్మం అని ఆ రాజు భావిస్తాడు. ఆ విగ్రహంతో పాటు మరకత గణపతిని కూడా బహుకరిస్తాడు. కేరళాపురం రాజుగారు ఈ 2 విగ్రహాలను తన రాజ్యానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. తురుష్కుల దండయాత్రల కాలంలో మరకత గణపతిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. స్వామివారి ప్రతిష్టాపన కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం పైన అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని పెట్టేశారు. అయినా ఇంత ప్రఖ్యాతి చెందిందంటే దానికి కారణము స్వామివారి మహిమే అంటారు. భక్తులు కొబ్బరికాయ కానీ బియ్యపు మూట కానీ ముడుపుగా చెల్లించినట్లయితే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. నిజానికి ఈ ఆలయము మొదట్లో శివాలయము. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తరువాతే ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయము అంటారు. అప్పట్లో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నోసార్లు పునర్నిర్మించారు. తరువాత రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ ఆలయము తమిళనాడు పరిధిలోకి వచ్చింది. అద్భుతమైన రంగులు మారే ఈ వినాయక ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.